కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వాక్యము వర్డ్. గడ్డి వాడును, పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము నిరంతరము నిలచును. ద గ్రాస్ withers and the flower falls, but the word of the Lord remains forever. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి. నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నీ కృపా వీడదు. నీ నిబంధన మారదు, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. గడ్డి వాడును, పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము నిరంతరము నిలచును. ద గ్రాస్ withers and the flower falls, but the word of the Lord remains forever. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సరళమైన త్రోవయందు నడుపుచుండును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది.
మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. గడ్డి వాడును, దాని పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము నిరంతరము నిలచును. The grass withers and the flower falls, but the word of the Lord remains forever. నరోనాయువో తృణ ప్రాయమో మన దైవ కృపమెండు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే ఉండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరము మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు.
ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవానెరిగి ఓయి బసను తేలియాని వనవాస పుష్పము వలెన నరుడుండు. నరునాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. వాక్యము వర్డ్. గడ్డి వాడును, దాని పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము నిరంతరము నిలుచును. The grass withers and the flower falls, but the word of God remains forever. We have to seek permanent things, everlasting things, eternal things. Man is created for eternity. Man knows no death. In the beginning, originally, man was supposed to live forever. Man was created in the image of God. With the advent of sin, by the disobedience of man towards God, death reigned over all humanity. Again, through the advent of the second Adam, Jesus Christ, the Word of God, grace is given to all humanity. As through one man's disobedience, all human race has fallen prey to death. Likewise, through one man's obedience, grace also has been given. Through the obedience of Jesus Christ, by the perfect sacrifice, self-offering of Jesus Christ on the cross as a ransom for the forgiveness of sins of mankind, all humanity is reconciled to God. Human life has become so fragile, like the grass that withers, the flower that falls. It's more so in the great nation India. So many people in so many needs, so much poverty, so much labor, so much oppression, so many cares, so many concerns. There is nothing like average lifespan. We cannot expect anything when the life comes to an end. It's as uncertain as a flower falling from the tree. It is as certain as the grass getting withered as a short span. The lifetimes have become very, very short. Yet, we have the hope. All those that trust in Jesus Christ will not be falling prey to death. Means, in their case, the death is powerless. The sting of death is broken because they believe in the self-offering of Jesus Christ. Behold, the Lamb of God who taketh away the sins of the mankind. The grass withers and the flower falls. The human life has become so fragile, like a grass, like a flower. What remains forever is the Word of God. The Word of God means Jesus Christ remains forever. And all that abide in Jesus Christ also will remain forever. Imagine, there is a laptop. If the laptop is not connected through the cable to the power source, how much time the laptop can last? 6 hours. Even not even 6 hours, 2 hours, 1 hour. And the laptop will be put off.
because the laptop is not connected to the power source through the cable. It's similar for all the electronic gadgets. For instance, mobile phone, any power source, it need to be any electronic device, it need to be connected to the power source like battery or electricity or fuel cell or something like that. And the power source is Jesus Christ. We need to get replenished, we need to replenish our life, we need to replenish our power from the true source of energy, Aaron Avrit. Jesus Christ is Aaron Avrit. In the Old Testament, Jesus Christ was revealed. Jesus Christ revealed himself as Aaron Avrit. Aaron Avrit contained two things, three things: the golden bowl with manna, and the stone tablets on which the Ten Commandments were written, and the Aaron's staff, which has sprouted and was brought to life, brought back to life. And there is the throne of grace on Aaron Avrit. Aaron Avrit means, in Hebrew it is called Aaron Avrit. In English, Aaron Avrit means the covenant ark. The covenant ark is present in the most holy place. The covenant ark is the symbol of the power of God, and the covenant ark is symbol of Jesus Christ. Jesus Christ remains forever. Jesus Christ is the same yesterday, today, and forever. All those that believe in Jesus Christ will be like Aaron Avrit, because they contain Aaron Avrit, because they possess the covenant ark. Means they have the word of God. The word of God is symbolic of Jesus Christ himself. Manna. I am the heavenly manna. I am the heavenly bread. Your ancestors, your fathers have eaten the manna, the food of angels, yet perished. But he who eats the heavenly bread, that is me, my body and my blood, who partakes, they will never perish. So this is the secret. When we partake in the Holy Communion, the by taking the bread and wine which has been consecrated, the Jesus Christ, the Spirit of Christ dwells in us, and the new form of life that is far superior to any of the biological forms of life known to humanity dwells in us. And we will be like the Aaron Avrit, we will be like the church, filled with all goodness and living forever, not getting withered, not falling. May the Lord grant grace to audience to be like uh, his Aaron Avrit, the covenant ark, remaining forever, not withered, not falling. Amen.